తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఓ అమ్మలు కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానులు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. 12వ క్లాసు బోర్డు పరీక్షల రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో, ఏ పేపర్లో వస్తాయో పేపర్లో ప్రకటించారో. ఆ వార్త చదవగానే విజయ గుండె దడదడలాడింది. అమ్మ నాన్నగారు విజయ్కి ఫస్ట్ క్లాస్ వస్తుందని నిశ్చయంగా ఉన్నారు. కానీ తాను సాంఘిక శాస్త్రం పేపర్ సరిగ్గా రాయలేదు. ఆ పేపర్ వల్ల ఫస్ట్ క్లాస్ పోతుందేమో. విజయకు బెంగ పట్టుకుంది. పరీక్షా ఫలితాల రోజు రానే వచ్చింది. విజయ అంతవరకు ఎప్పుడూ పేపర్లో రిజల్ట్స్ చూసుకోలేదు. చేతులు కూడా వణుకుతున్నాయి. నాన్నగారు మీరే చూసి చెప్పండి అంటూ పేపరు తన హాల్ టికెట్టు రామానికి ఇచ్చేసింది విజయ. రామం తాపీగా పడక కుర్చీలో కూర్చొని ఒక చేత్తో మడిచిన పేపరు, ఒక చేత్తో హాల్ టికెట్టు పట్టుకొని చూడసాగాడు. చుట్టూ విజయ, తమ్ముళ్ళు, అమ్మలు నిల్చుని ఆత్రంగా రామం మొహం వైపే చూడసాగారు. పేపర్ మడిచి పక్కన పెట్టి రామం నెమ్మదిగా అన్నాడు, విజయ్కి ఫస్ట్ క్లాస్ రాలేదు. అనుకున్నంత అయింది అనుకుంది విజయ దిగులుగా. సెకండ్ క్లాస్ కూడా రాలేదు అన్నాడు రామం. నెత్తిన పెడుగు పడ్డట్లు అయింది విజయ్కి. అమ్మలు కూడా అపనమ్మకంగా చూసింది. సరిగ్గా చూశారా అడిగింది. సరిగ్గా పూర్తిగా చూశాను. విజయ్కి ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు కాదు, డిస్టింక్షన్ వచ్చింది అన్నాడు పెద్దగా నవ్వుతూ. నిజమా నాన్నగారు అంది విజయ సంభ్రమంగా. డిస్టింక్షన్ అంటే ఏమిటండి అమ్మలు అడిగింది. అమ్మా 60% కంటే ఎక్కువ మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్ అంటారు, 70% కంటే ఎక్కువ వస్తే డిస్టింక్షన్ అంటారు విజయ చెప్పింది అమ్మలకి. అవునా, మా విద్యులకి అన్ని మార్కులు వచ్చాయా? విజయ్ని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అంది అమ్మలు. నాకు ముందే తెలుసు అన్ని మార్కులు వస్తాయని అన్నాడు రామం నవ్వుతూ. మరో 15 రోజులకి రిజిస్టర్ పోస్ట్లో మార్కుల పుస్తకం వచ్చింది. అప్పట్లో 9వ క్లాస్ నుండి 12వ క్లాస్ దాకా వచ్చిన మార్కులు, బోర్డు పరీక్షల్లో వచ్చిన మార్కులు, ఇంకా కాండక్ట్కి సంబంధించిన వివరాలు అన్నిటితో ఒక చిన్న పుస్తకం ఇచ్చేవారు. మార్కుల పుస్తకం రాగానే విజయ ముందుగా గబగబా సాంఘిక శాస్త్రంలో ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకుంది. 61 మార్కులు. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. క్లాసు పరీక్షల్లో ఎప్పుడూ విజయ్కి 50 నుండి 55% మధ్యనే సాంఘిక శాస్త్రంలో మార్కులు వచ్చేవి. ఇప్పుడు బోర్డు పరీక్షలో ఏకంగా 60 మించి వచ్చాయి. ఇదెలా సాధ్యం? తన సందేహం తీర్చుకోవడానికి రామం దగ్గరికి వెళ్ళింది విజయ. నాన్నగారు, నేను చాలా తక్కువ పేజీలు రాశాను. మా క్లాస్లో ఎప్పుడూ సాంఘిక శాస్త్రంలో 60 మార్కులకు పైనే తెచ్చుకునే విశాలాక్షి వాళ్ళిచ్చిన కాగితాలు కాక మరో 2 అడిషనల్ షీట్స్ తీసుకుంది. ఆ అమ్మాయితో పోల్చుకొని నాకు 45 కంటే ఎక్కువ రావనుకున్నాను. కానీ 61 మార్కులు వచ్చాయి. ఇదెలా సాధ్యం? రామం నవ్వాడు. బహుశా మీ క్లాస్ టీచర్కి ఎక్కువ పేజీలు రాస్తే నచ్చుతుంది అనుకుంటా. కానీ బోర్డు పరీక్ష పేపర్ దిద్దిన వారికి ఎక్కువ పేజీలు కాకుండా ఎంత కరెక్ట్గా రాశామో అన్నది కావాలేమో. నువ్వు రాసినవేవో కరెక్ట్గా రాసి ఉంటావు అన్నాడు. అవునేమో అనుకుంది విజయ. మార్క్ షీట్ వచ్చిన 15 రోజుల తర్వాత స్కూల్ వాళ్ళ దగ్గర నుండి ఒక ఉత్తరం వచ్చింది. బోర్డు పరీక్షల్లో 500 లోపు ర్యాంక్ వచ్చిన వారందరికీ మెరిట్ స్కాలర్షిప్ ఇస్తారు. ఈసారి మీ అమ్మాయికి ఆ స్కాలర్షిప్ వచ్చింది. మీ ఆదాయం నెలకు 500కు మించకుండా ఉంటే మీరు ఆ స్కాలర్షిప్ తీసుకోవచ్చును. ఇప్పటిదాకా మా స్కూల్ నుండి ఈ స్కాలర్షిప్ అందుకున్న వారిలో మీ అమ్మాయి మొదటిది. ఆ ఉత్తరంతో పాటు ఒక ఫామ్ కూడా పంపారు. ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి సంతోషంగా అమ్మలకి చూపెట్టాడు రామం. అందులో విషయాలు చెప్పాడు. నా ఆదాయం నెలకు 500 కంటే ఎక్కువే కాబట్టి ఇది మనం తీసుకోలేము. కానీ ఈ ఉత్తరం వచ్చింది, అదే చాలు అన్నాడు రామం. అమ్మలకి తన కూతురు గురించి కన్న కలలు నెరవేరబోతున్న తృప్తి కలిగింది. ఇప్పుడు విజయని ఏ కాలేజీలో చేర్పించాలి అన్న సమస్య మొదలైంది. రమేష్కి మరొక సంవత్సరం స్కూల్ చదువు ఉంది.
ఆ తర్వాత మగపిల్లలు ముగ్గురిని విశాఖపట్నంలో చదివించుదామని రామం అమ్మలు నిర్ణయించుకున్నారు. విశాఖపట్నంలోనే చదివించుదామనుకోవడానికి ఒక కారణం ఉంది. రామం అమ్మలు విశాఖపట్నంలో ఒక ఇల్లు కట్టించుకుందామని నిర్ణయించుకున్నారు. ఇల్లు కట్టిస్తున్నప్పుడు రామం విశాఖపట్నం వస్తూ పోతూ ఉండాలి. ఒకవేళ కట్టడం త్వరగా పూర్తయిపోతే అమ్మలు వాళ్ళు హాయిగా సొంత ఇంట్లోనే ఉండవచ్చు. వరంగల్లో బీఎస్సీ చదవడానికి డిగ్రీ కాలేజీ ఉంది. కానీ అమ్మలు వాళ్ళు విశాఖపట్నం వెళ్ళిపోయాక విజయని మళ్ళా హాస్టల్లో ఉంచాలి. లేదంటే విశాఖలో కాలేజీలో చేర్పించి అక్కడే ఒక ఏడాది హాస్టల్లో ఉంచాలి. విశాఖ వరంగల అని తర్జన భర్జన పడుతున్న సమయంలో విజయ్కి స్కూల్లో లెక్కలు చెప్పే లలిత టీచర్ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. విజయ, నీ మార్కులు చూసి నేను చాలా సంతోషించాను. నేను అనుకున్నట్లే నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావు. ఇంతకు ఈ ఉత్తరం నేను పనిగట్టుకొని ఎందుకు రాస్తున్నాను అంటే నీకు ఎంపీసీ గ్రూపులో వచ్చిన మార్కులకి ఇంజనీరింగ్లో సులభంగా సీటు వస్తుంది. అప్పట్లో ఎంసెట్ ఎగ్జామ్స్ ఉండేవి కాదు. 12లో మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్, మెడిసిన్లో సీట్లు దొరికేవి. నువ్వు కావాలంటే మన స్కూల్ పక్కనే ఉన్న రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరవచ్చును. ఒకవేళ ఇక్కడ కాకపోతే మరొక ఇంజనీరింగ్ కాలేజీలో చేరవచ్చును. ఒకవేళ నువ్వు ఇంజనీరింగ్లో చేరితే మన స్కూల్ నుండి ఇంజనీరింగ్కి వెళ్ళిన మొదటి విద్యార్థినివి అవుతావు నువ్వు. ఏదో ఒక కాలేజీలో చేరే ముందు ఈ విషయాలన్నీ ఆలోచించుకో. ఈ ఉత్తరం మీ అమ్మా నాన్నలకి కూడా చూపించు. నీ ఉజ్వల భవిష్యత్తుని కోరుకుంటూ మీ టీచర్ లలిత. విజయ ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి రామంకి చూపెట్టింది. ఏమ్మా, ఇంజనీరింగ్లో చేరతావా? రామం ఆప్యాయంగా అడిగాడు. కానీ ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలు ఎవరూ ఉండరు కదా నాన్నగారు? అవును, ఉండరు. అయితేనేం, నీకు చదవాలని ఉంటే చదవచ్చు. విజయ్కి తమ స్కూలు పక్కన ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు చేసే అల్లరి గుర్తొచ్చింది. తాము గుంపులు గుంపులుగా ఉంటేనే అంత అల్లరి చేసే విద్యార్థులు కాలేజీ మొత్తానికి ఒక్కతే అంటే, అమ్మో, వద్దులేండి నాన్నగారు. నేను మొదటి నుండి అనుకుంటున్నట్లు డిగ్రీ తర్వాత పీజీ చేసి లెక్కల్లో పీహెచ్డీ చేస్తాను అంది విజయ. అంత తొందరపడి నిర్ణయాలు తీసుకోకమ్మా. 4 రోజులు ఆలోచించి నీ నిర్ణయం చెప్పు అన్నాడు రామం. విజయ 4-5 రోజులు తీవ్రంగా ఆలోచించింది. ఎంత ఆలోచించినా ఇంజనీరింగ్ అనేసరికి భయం తప్ప ఉద్వేగం కలగలేదు. ఆఖరికి తన నిర్ణయం రామానికి చెప్పేసింది. బీఎస్సీనే చదువుతాను అని. కాజీపేటలో చేరడమా విశాఖపట్నంలోనా అని అమ్మలు రామం చర్చిస్తున్నప్పుడు రామం తమ్ముడు చిట్టి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. హైదరాబాదు కోటి ఉమెన్స్ కాలేజీలో ఎంపీసీ తీసుకున్న అమ్మాయిలకు చాలా బాగుంటుందని, విజయ తమ ఇంట్లోనే ఉంటూ కాలేజీకి వెళ్ళవచ్చని, హాస్టల్లో పెట్టవలసిన అవసరం లేదని ఆ ఉత్తరం సారాంశం. అమ్మలకి రామానికి ఒక సమస్య తీరినట్లు అనిపించింది. ఆ విధంగా విజయ హైదరాబాదు కోటి ఉమెన్స్ కాలేజీలో చేరింది. కాలేజీలో చేరిన మొదటి వారం 10 రోజులు విజయ్కి అంతా అయోమయంగా ఉండేది. కోటి ఉమెన్స్ కాలేజీ ఎప్పుడో నవాబులు కట్టిన పెద్ద కోట లాంటి భవనంలా ఉండేది. ఆ భవనంలో ఒక్కొక్క తలుపు ఎత్తే 10 అడుగుల పైన ఉండేది. స్కూల్లో ఉన్నప్పుడు పీరియడ్ అయిపోయాక పిల్లలు అదే గదిలో కూర్చుంటే టీచర్లు మారేవారు. కానీ ఇక్కడ అందుకు వ్యతిరేకం. ఒక్కొక్క పీరియడు ఒక్కొక్క గదిలో జరుగుతుంది. అందువల్ల ఒక పీరియడ్ అయ్యాక అందరు పిల్లలు పొలోమంటూ క్లాస్ జరిగే మరో గది వెతుక్కుంటూ వెళ్ళేవారు. అసలే అతి పెద్ద భవనం. ఒకసారి అందులో తప్పిపోతే దారి తెలియడం చాలా కష్టం. అందువల్ల విజయ మిగతా పిల్లలు ఎటు వెళ్తే వాళ్ళ వెనకే గబగబా వెళ్ళిపోయేది. అంత జాగ్రత్తగా ఉన్నా ఒకసారి తప్పిపోయింది. కాలేజీలో చేరిన వారం తర్వాత ఒకరోజు కెమిస్ట్రీ క్లాస్ అయిపోయింది. ఆ తర్వాత ఫిజిక్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ క్లాసు. బయటకు నడిచి ఇంకొక భవనం వైపు వెళ్తున్న అమ్మాయిల వెనుకనే విజయ గబగబా నడిచి వెళ్ళింది. క్లాస్ నుండి వచ్చిన వారు 2 గుంపులుగా విడిపోయారని, ఒక గుంపు వాళ్ళు మరోవైపుకు వెళ్తున్నారని విజయ గమనించలేదు. క్లాస్లోకి ఒక లేడీ లెక్చరర్ వచ్చింది. క్రిందటిసారి ఇదే సబ్జెక్ట్కి ఒక మగ లెక్చరర్ వచ్చినట్లు గుర్తు. చాలా బాగా చెప్పాడు అని కూడా అనుకుంది. ఇప్పుడు ఇంకొకరు. ఏమో, కాలేజీ అంటే ఇలా ఒకే సబ్జెక్టుకి 2-3 లెక్చరర్లు ఉంటారేమో అనుకుంది విజయ. ఆవిడ వస్తూనే బోర్డు వైపుకు తిరిగిపోయి ఏదో బొమ్మ వేయడం మొదలెట్టింది. బొమ్మలో
మధ్య మధ్యలో రంగు చాక్ పీసులతో రంగులు కూడా వేస్తోంది. బోర్డు మీద ఉన్న ఆ బొమ్మ ఏమిటో తలా తొక్క అర్థం కాలేదు విజయ్కి. విజయ ఇంకో విషయం కూడా గమనించింది. క్రిందటిసారి ఫిజిక్స్ క్లాస్లో 20 మంది కంటే ఎక్కువ అమ్మాయిలు లేరు. ఇప్పుడు చూస్తే 50 మందికి పైనే ఉన్నారు. ఆఖరికి సిగ్గు చంపుకొని పక్కనున్న అమ్మాయిని ఏం పాఠం జరుగుతోంది అని అడిగింది. ఆ అమ్మాయి ఏదో పేరు చెప్పింది. ఆ పేరే చాలా విచిత్రంగా ఉంది. ఫిజిక్స్లో ఇటువంటివి ఏమున్నాయి చెప్పుమా అని ఆలోచిస్తుండగా అప్పుడు తట్టింది, అది ఫిజిక్స్ క్లాస్ కాదేమోనని. కాసేపట్లోనే నిర్ధారణ కూడా అయిపోయింది, అది బాటనీ క్లాసు అని. అదృష్టవశాత్తు విజయ కాస్త వెనగ్గా తలుపు దగ్గర కూర్చొని ఉంది. లెక్చరర్ బోర్డు వైపు తిరిగినప్పుడు గబుక్కున ఆ తలుపులోంచి బయటపడింది. అప్పుడు అసలు సంగతి తెలిసింది. కెమిస్ట్రీ క్లాసులు ఎంపీసీ వాళ్ళకి బీజెడ్సీ వాళ్ళకి కలిసి అవుతాయి. తాను ఎంపీసీ వాళ్ళ వెంట కాకుండా బీజెడ్సీ వాళ్ళ వెనుక వచ్చేసింది. అప్పటికే చాలా సమయం అయిపోయింది. ఇప్పుడు ఫిజిక్స్ క్లాస్ వెతుక్కుంటూ వెళ్ళినా లాభం లేదు. తర్వాత భోజనం సమయం. రోజు కొంతమంది అమ్మాయిలు కలిసి ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని తెచ్చుకున్న డబ్బాలు విప్పుకొని భోజనం చేస్తారు. కాలేజీకి ముందుగా వచ్చిన ఆ చెట్టు కిందే కూర్చుంటారు. ఆ చెట్టు ఎక్కడ ఉందోనని వెతుక్కుంటూ బయలుదేరింది. అప్పుడు గమనించింది, అటువంటి చెట్లు ఆ ఆవరణలో చాలా ఉన్నాయని. ఫలానా చెట్టు ఎక్కడా అని కూడా ఎవరినీ అడగలేని పరిస్థితి. ఒక అరగంట తిరిగిన తర్వాత తమ చెట్టుని గుర్తుపట్టింది. చెట్టుని అనేకంటే చెట్టు కింద కూర్చున్న అమ్మాయిలను గుర్తుపట్టింది అనడం సబబు. అప్పటికే అమ్మాయిలు భోజనం మొదలెట్టేశారు. అప్పట్లో విజయ వాళ్ళ చిన్నాన్నగారు ఖైరతాబాద్లోని వెంకటరమణ కాలనీలో ఉండేవారు. తర్వాత 2 ఇళ్ళు మారారు. కాలేజీ నుండి ఒకటే బస్సు. అప్సరా హోటల్ దాటిన తర్వాతి స్టాపు. బస్సు అప్సరా హోటల్ దగ్గర ఆగి కండక్టర్ అప్సరా అప్సరా అని అరవగానే విజయ వెళ్ళి బస్సు ద్వారం దగ్గర నిలబడేది. తర్వాతి స్టాపు తనదే కాబట్టి. కొన్నాళ్ల తర్వాత విజయ గమనించింది, తమ క్లాస్లోనే చదివే మరో అమ్మాయి కూడా ఆ బస్సులోనే వస్తోంది అని. ఇద్దరూ కలిసి ఒకే చోట కూర్చుని ప్రయాణం చేయసాగారు. ఆ అమ్మాయి పేరు రాధాలక్ష్మి. విజయకు తెలియని కొన్ని విషయాలు రాధ చెప్తుండేది. ఒకరోజు బస్సులో వెళ్తున్నప్పుడు రాధ అంది, ఊర్లో 3 మంచి సినిమాలు ఆడుతున్నాయి. బోర్న్ ఫ్రీ ఒకటి, గాన్ విత్ ద విండ్ ఒకటి, మిలన్ ఒకటి. ఏ సినిమాకి వెళ్ళాలో తోచడం లేదు. 3 మంచి సినిమాలు, ఒక్కసారి రావాలా? విజయ్కి ఏమనాలో తోచలేదు. విజయ తమ్ముళ్ళు అప్పటిదాకా హిందీ సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు అస్సలు చూడలేదు. చూసిన తెలుగు సినిమాలలో దాదాపు అన్నీ విశాఖపట్నం వెళ్ళినప్పుడు చూసినవే. ఈ అమ్మాయి హిందీ ఇంగ్లీషు సినిమాల గురించి మాట్లాడుతోంది. అసలు సినిమాలు అలా ఎంచుకొని వెళ్తారని కూడా తెలియదు విజయ్కి. మిలన్ నువ్వు చూసావా? మళ్ళీ రాధే అడిగింది. లేదు. చూడలేదు అంటూ బోల్డ్ ఆశ్చర్యపోయింది రాధ. నీకు తెలుసా, అందులో మొదటి సీను అంటే సునీల్ దత్, నూతన్ కార్లో హనీమూన్ వెళ్తారు కదా, ఆ సీన్ మన కాలేజీలోనే తీశారు. అవునా? ఆశ్చర్యంగా అడిగింది విజయ. నాకైతే తెలుగు సినిమా కంటే హిందీ సినిమానే నచ్చింది. హిందీలో కళలో బాగా తీశారు. తెలుగులో కంటే హిందీలో జమున ఇంకా హుషారుగా బాగా నటించింది అంది రాధ. అంటే మిలన్ సినిమా తెలుగులో కూడా వచ్చిందా? చంపావు పో, నీకు అది కూడా తెలియదన్నమాట. తెలుగులో వచ్చిన మూగ మనసులు సినిమానే హిందీలో మిలన్గా తీశారు. నేను మూగ మనసులు మిలన్ 2 చూశాను. మిలన్ మరొకసారి చూడాలని ఉంది అంది రాధ. అరే, మిలన్ అంటే మూగ మనసులు సినిమానా? నేను తెలుగు సినిమాని 2 సార్లు చూశాను. 2 సార్లు చూసిన సినిమా అదొక్కటే అంది విజయ హుషారుగా. అయితే నీకు మిలన్ కూడా చూపించవలసిందే. ఎప్పుడైనా ఒకరోజు 2 పీరియడ్లు డుమ్మా కొడితే చాలు, మార్నింగ్ షో చూసి వచ్చేయవచ్చు. 2-3 రోజుల్లో వెళ్దాంలే, చాలా సామాన్యంగా అంది రాధ. విజయ అదిరిపడింది. క్లాసులు డుమ్మా కొట్టి సినిమాకు వెళ్ళడమా? అలా కూడా చేస్తారా? అమ్మో! ఆ తర్వాత 2-3 రోజులు రాధ విజయను తనతో పాటు సినిమాకు తీసుకెళ్దామని చూసింది. కానీ విజయ ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటూ ఉండడంతో ఆ ప్రయత్నం మానేసి మరొక అమ్మాయితో కలిసి సినిమాకు వెళ్ళిపోయింది. కాలేజీ క్రమంగా అలవాటైపోయింది విజయ్కి. కాలేజీకి స్కూలుకి హస్తి మశాంతకం తేడా ఉందని తెలిసింది. నెమ్మదిగా అమ్మాయిలు చిన్న చిన్న గ్రూపులుగా తయారయ్యారు. కాలేజీలో ఒక్కొక్క గ్రూపుకి ఒక్కొక్క చెట్టు రిజర్వ్ అయిపోయింది.
విజయ్తో కాక మరో 5గురు కలిపి ఒక గ్రూపు. వీళ్ళందరూ ఎంపీసీ తీసుకున్న వాళ్లే. 6గురిలో రాధాలక్ష్మికి సినిమాలు ఇష్టం, కళావతికి సినిమా పాటలు ఇష్టం. వీళ్ళిద్దరూ ఎప్పుడూ సినిమాల గురించి మాట్లాడుకునేవారు. సుప్రభకి, చంద్రప్రభకి క్రికెట్ ఇష్టం. క్రికెట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడంతా ఇద్దరూ ఇంట్లో రేడియోలో కామెంటరీ విని కాలేజీకి వచ్చాక ముందు రోజు జరిగిన ఆట గురించి అతి తీవ్రంగా చర్చించుకుంటుంటే మిగిలిన వాళ్ళు తెల్లమొహం వేసుకొని చూసేవారు. అమ్మాయిలు క్రికెట్ కామెంటరీ వినడం, దాని గురించి చర్చించడం విజయ్కి కొత్త. మొదట్లో చాలా ఆశ్చర్యంగా ఉండేది. విజయ్కి ఇష్టమైన వ్యాపకం పుస్తకాలు చదవడం. కానీ పుస్తకాలు ఇష్టంగా చదివేవారు ఆ గ్రూప్లో ఎవరూ లేరు. భారతి పుస్తకాలు చదువుతుంది, కానీ అన్నీ ఎద్దనపూడి నవలలే. తాను చదివే కొడవగంటి, రంగనాయకమ్మ, రాచకొండ నవలలు చదివేవారు ఎవరూ లేరు. అయినా ఎప్పుడూ విసుగు అనిపించలేదు. కాలేజీకి వచ్చాక చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను అనుకునేది విజయ. ఎంతగా తప్పించుకుందాం అనుకున్నా అప్పుడప్పుడు కాలేజీ క్లాసులు ఎగ్గొట్టి మిగతా వారితో సినిమాకు వెళ్ళక తప్పేది కాదు. మొదట్లో చాలా అపరాధ భావనతో బాధపడేది విజయ. నెమ్మదిగా ఆ అపరాధ భావన తగ్గడం మొదలైంది. చిన్నాన్నగారింట్లో పద్ధతి కూడా వేరుగా ఉండేది. రామం ఎప్పుడూ శాంతంగా, గంభీరంగా, కోపం అన్నది తెలియనట్లు ఉంటే, చిట్టి అంటే విజయ చిన్నాన్న వాళ్ళ అన్నకు వ్యతిరేకం. ఎప్పుడూ గలగలా నవ్వుతూ, మాట మాటకు జోకులు పేలుస్తూ, చుట్టూ ఉన్నవారిని ఎప్పుడు నవ్విస్తూ ఉండే స్వభావం. కానీ కోపం వస్తే మాత్రం పిల్లల వీపులు పగిలిపోయేవి. చిన్నాన్నగారింటికి వచ్చాక విజయ కొత్తగా నేర్చుకున్న విషయం క్రాస్వర్డ్ పజిల్ నింపడం. అప్పట్లో విజయ చిన్నాన్నగారు కొనే ఇండియన్ ఎక్స్ప్రెస్లో మరీ కష్టము మరీ సులభము కానీ గళ్ళ నుడికట్టు ఇచ్చేవాడు. రాత్రి అన్నాలు తిన్నాక ఆ రోజు పేపర్ పట్టుకుని, తల్లి విజయ రామ్మ పజిల్ నింపుదాం అని చిన్నాన్నగారు పిలిచేవారు. ఇద్దరూ కలిసి క్రాస్వర్డ్ పజిల్ నింపేవారు. రోజంతటికీ సంతృప్తి కలిగించే సమయం అదే విజయకి. ఎప్పుడైనా ఒక పదం మిగిలిపోతే రాత్రి చాలాసేపు నిద్ర పట్టేది కాదు విజయకి. కాలేజీలో విజయకు కొత్తగా అనిపించిన విషయం, అమ్మాయిలందరూ కలిసి అప్పుడప్పుడు హోటల్కు వెళ్ళి ఏదో ఒక టిఫిన్ తిని వస్తుండడం. హోటల్కి వెళ్ళి తినడం విజయ్కి కొత్త కాదు. కాజీపేటలో చదివినప్పుడు అమ్మలు, రామం, విజయ వాళ్ళని చూడ్డానికి వచ్చినప్పుడు బయటికి హోటల్కి వెళ్ళి తినేవారు. కానీ టిఫిన్ డబ్బా తెచ్చుకొని కూడా మార్పు కోసం హోటల్కి వెళ్ళి తినడం విజయ్కి కొత్తగానే ఉండేది. కోటి కాలేజీకి దగ్గరలో అప్పుడే కామత్ హోటల్ తెరిచారు. అక్కడ మసాలా దోశ బాగుంటుందని అక్కడికి వెళ్ళి తినేవారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అమ్మాయి బిల్లు కట్టాలి. అరుదుగా అప్పుడప్పుడు మసాలా దోశతో పాటు ఒక స్వీట్ కూడా తెప్పించుకునేవారు. అలా హోటల్లో తిన్న రోజు టిఫిన్ డబ్బా తినకుండా అలాగే తిరిగి తీసుకెళ్ళిపోవాలంటే విజయ మనసు బాధగా మూలిగేది. విజయ హైదరాబాద్లో చిన్నాన్నగారింట్లోనూ, అమ్మలు మగపిల్లలను పెట్టుకొని విశాఖపట్నంలో అద్దె ఇంట్లోనూ, రామం ఒక్కడు మందమరిలోనూ రోజులు బాగానే గడుస్తూ ఉన్నాయి. విజయ్కి సెలవులు వచ్చినప్పుడల్లా విశాఖపట్నం వెళ్ళిపోతూ ఉండేది. విజయ్కి సెలవులు ఇచ్చినప్పుడు రామం కూడా 4-5 రోజులు సెలవు పెట్టి విశాఖపట్నం వచ్చేవాడు. ఇప్పుడు సమయం దొరికినప్పుడల్లా రామం చేసే పని ఒక్కటే, తాము కట్టబోయే ఇంటికి ప్లాన్లు గీయడం. ఒక పెద్ద తెల్ల కాగితం మీద ఇంటి ప్లాన్ గీసి ఒక్కొక్క గది కొలతలు, తలుపులు, కిటికీలు, గూళ్ళు ఎక్కడెక్కడ ఉంటాయో అన్నీ ఆ ప్లాన్లో చక్కగా పొందుపరిచేవాడు. అమ్మల్ని పిల్లలను చుట్టూ కూర్చోపెట్టుకొని అంతా చక్కగా వివరించేవాడు. అందరికీ అది బాగా నచ్చేది. కానీ రామానికి ఆ ప్లాన్లో ఏదో చిన్న లోపం కనిపించేది. ప్లాన్ వేసిన కాగితాన్ని మడతపెట్టి దాచేసి మళ్ళా కొత్త ప్లాన్ గీయడం మొదలెట్టేవాడు. అలా కొన్ని 10 ప్లాన్లు గీశాడు రామం. విజయ డిగ్రీ 2వ సంవత్సరంలో ఉన్నప్పుడు దసరా సెలవులకి వచ్చినప్పుడు రామం కొంచెం ఎక్కువ రోజులు సెలవు పెట్టుకొని వచ్చాడు. ఈసారి ఎలాగైనా ఇంటికి స్థలం కొనాలన్నది రామం ఆలోచన. ఈసారి నాన్నగారు ఎక్కువ రోజులు ఉంటారని తెలిసి పిల్లలు ఎగిరి గంతేశారు. వచ్చిన మర్నాటి నుండే రమాపతితో కలిసి విశాఖపట్నంలో స్థలాల వేటలో పడ్డాడు. రమాపతికి ఇటువంటి విషయాల్లో అనుభవం ఎక్కువ. అందువల్ల ఆయన సహాయం తీసుకోవలసి వచ్చింది. ఆఖరికి ద్వారకానగర్లో ఒక స్థలం రామానికి బాగా నచ్చింది. తాను వేసుకున్న బడ్జెట్కి ఎక్కువ స్థలం వస్తుంది. 2 వాటాల ఇల్లు కట్టుకోవచ్చు.
కానీ రమాపతికి, అతని తమ్ముళ్ళకి, ఇంకా విశాఖలో మిగిలిన చుట్టాలకి ఆ స్థలం నచ్చలేదు. మరి ఊరు బయట అడవిలో జాగా కొనడం ఎందుకు, కొంచెం చిన్న స్థలమైనా సిటీలోనే కొనవచ్చు కదా అన్నది అందరి అభిప్రాయము. మీరు ఇప్పుడు ఇది ఊరి బయట అంటున్నారు, కొన్నాళ్లలో ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ వస్తుంది, చూస్తూ ఉండండి, కొన్నాళ్ళకి ఇదే మొత్తం విశాఖకి సెంటర్ అవుతుంది అన్నాడు రామం. రామం మాటల మీద ఎవరికీ నమ్మకం కుదరలేదు. అయినా అక్కడే కొందామన్న పట్టుదలతో ఉండడం వలన ఎవరూ ఏమీ అనలేకపోయారు. రామం కొన్న స్థలానికి మరో అదనపు ఆకర్షణ ఇంటికి దగ్గరలోనే అప్పుడప్పుడే అభివృద్ధి చేస్తున్న డైమండ్ పార్క్. మొత్తం మీద సెలవు పొడిగించిన అవసరం లేకుండానే పెట్టిన సెలవు లోపల కొన్న స్థలానికి డబ్బు చెల్లించడము, రిజిస్ట్రేషన్ చేయించడము అన్నీ అయిపోయాయి. పిల్ల, మనం కూడబెట్టిన డబ్బులో చాలా వరకు ఈ స్థలానికి అయిపోయింది. ఇంకా ఇల్లు కట్టడానికి మన కంపెనీ వాళ్ళు లోన్ ఇస్తారు, అది తీసుకోవాలి. నా రిటైర్మెంట్ లోపున ఆ అప్పు కూడా తీరిపోతుందిలే అన్నాడు రామం ఆనందంగా. ఓ సంవత్సరం లోపల సొంత ఇంట్లో ఉంటాం అని తలుచుకోగానే అమ్మలు మనసు ఆనందంతో పొంగిపోయింది. విజయ పెళ్లికని దాచిన డబ్బు మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దండి అంది అమ్మలు స్థిరంగా. అమ్మో, ముట్టుకోవడమా? ఎప్పుడూ వద్దు, ఆ డబ్బు మన చేతిలో లేదనే ఇంటి పని మొదలెడదాం అన్నాడు రామం. శీతాకాలంలో ఇంటి పని మొదలెట్టడానికి నిర్ణయించుకున్నారు. అప్పుడైతే ఎండలు ఎక్కువ ఉండవు, ఎండాకాలం తీవ్రం అయ్యేలోపు పని అయిపోతుంది. రామానికి చాలా సెలవులు మిగిలిపోయాయి. డిసెంబర్ నెల మొదటి వారం నుండి మొదటి విడతగా 2 నెలలు సెలవు తీసుకుందామని నిర్ణయించుకున్నాడు రామం. అప్పట్లో బహుశా బిల్డర్లు లేరు. ఇంటికి కావలసిన ఇటుకలు, సిమెంటుతో సహా అన్నీ తానే కొని దగ్గరుండి కట్టించదలుచుకున్నాడు రామం. ఎందుకు బావా తలనొప్పి వ్యవహారాలు, మెటీరియల్ కాంట్రాక్టు ఇచ్చేస్తే పోలా, వస్తువులు కొనడం అన్నీ వాళ్లే చూసుకుంటారు అని నచ్చ చెబుదామని చూశాడు రమాపతి. లేదు బావా, మెటీరియల్ కొనడం కూడా కాంట్రాక్టర్ల మీదనే వదిలేస్తే వాళ్ళు నాసిరకం సరుకు కొంటారు, మనమైతే నాణ్యమైన సరుకు కొనుక్కోవచ్చు అంటూ రమాపతి మాటను సున్నితంగా తోసిపుచ్చాడు రామం. విజయ డిసెంబర్ సెలవులకి వచ్చినప్పుడు అప్పటికే అక్కడికి వచ్చి ఉన్నాడు రామం. దాదాపు 3 నెలల తర్వాత తండ్రిని చూసిన విజయ ఆశ్చర్యపోయింది. తెల్లగా ఉండే రామం మొహం నల్లబడిపోయింది, కాస్త చిక్కినట్లు కూడా కనిపిస్తున్నాడు. అమ్మా, నాన్నగారు అలా నల్లగా అయిపోయారేమిటి? విజయ అమ్మల్ని అడిగింది. పొద్దున్న 9 గంటలకంతా ఇల్లు కట్టే స్థలానికి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం భోజనం చేసి చిన్న కునుకు తీసి లేచి మళ్ళా 3 గంటలకి వెళ్ళిపోతారు. రోజల్లా ఎండలో ఉంటే నల్లబడరా మరి అంది అమ్మలు దిగులుగా. ఏమిటి, రోజల్లా ఎండలో కూర్చుంటారా? అదిరిపడుతూ అడిగింది విజయ. గొడుగు తీసుకెళ్తారులే, అయినా గొడుగు ఎంత ఎండని ఆపుతుంది అంది అమ్మలు. వీళ్ళ సంభాషణ వింటున్న రామం నవ్వుతూ అన్నాడు. నల్లని బొగ్గుగనులలో దిగినన్ని రోజులు నల్లబడలేదు, ఇప్పుడు తెల్లటి ఎండలో నిల్చునేసరికి నల్లబడిపోతున్నాను అన్నాడు రామం. సర్లేండి, నల్లబడినా పర్వాలేదు, చిక్కిపోతున్నారని బాధగా ఉంది అంది అమ్మలు. ఇవాళ నువ్వు పిల్లలు సైట్కి వస్తారేమిటి? పునాదులు వేశాక నువ్వు చూడనే లేదు అన్నాడు రామం అమ్మలతో. అమ్మా, వెళ్దామమ్మా, నాకు చూడాలని ఉంది అంది విజయ. ఇవాళ ఇంకా వంట మొదలెట్టను కూడా లేదు, వంట అయ్యి బయలుదేరేసరికి బాగా ఎండెక్కిపోతుంది, రేపు వెళ్దాం, రేపు కాస్త త్వరగా లేచి పెందరాలే వంట ముగించేస్తాను అంది అమ్మలు. అనుకున్నట్లే మర్నాడు పొద్దున్న 9 గంటలకు అందరూ ఇల్లు కడుతున్న స్థలానికి బయలుదేరారు. 10 గంటలకల్లా అక్కడికి చేరుకున్నారు. ఇదిగో ఇదొక బెడ్రూమ్, ఇది మరొకటి, ఇదిగో ఇది టాయిలెట్, 2 బెడ్రూముల్లోంచి ఇందులోకి ద్వారాలు ఉన్నాయి అంటూ రామం ఆ పునాదులను చూపెడుతుంటే అమ్మలు ఆశ్చర్యంగా అడిగింది. అదేమిటండి, బెడ్రూములు ఇంత చిన్నగా ఉన్నాయి, 2 మంచాలు పడతాయా? రామం పెద్దగా నవ్వాడు. గోడలు కట్టకుండా కేవలం పునాదులే చూస్తే అలాగే చిన్నగా ఉన్నట్లు కనపడతాయి, గోడలు కాస్త ఎత్తు లేచాక అప్పుడు చూడు, నీకు అసలైన సైజు తెలుస్తుంది అన్నాడు నవ్వుతూ. అవునా అంది అమ్మలు సాలోచనగా. పునాదులకు ఆవలగా, అంటే ఇంటికి వెనకవైపు 4-5 అడుగుల ఎత్తులో 4 మొక్కలు గాలికి చక్కగా తలలు ఊపుతున్నాయి. అరే, అవేం మొక్కలు నాన్నగారు అంది విజయ సంభ్రమంగా. అవి కొబ్బరి చెట్లు తల్లి, ఈ స్థలం కొన్న వెంటనే ఆ మొక్కలు వేయించాను. ఇల్లు పూర్తయి మనం ఇందులో దిగేసరికి ఇవి చక్కగా పెరిగి పెద్దవై
బహుశా కాయలు కూడా కాస్తాయేమో అన్నాడు రామం. నాన్నగారు, ఈ మూలగా ఈ మొక్క ఏమిటి అన్నాడు రమేష్. అది జామ మొక్క. మీ అందరికీ జామకాయలు ఇష్టం కదా, అందువల్ల అక్కడ ఆ మొక్క వేయించాను అన్నాడు రామం. మరి మనం ఇంట్లో దిగేసరికి కాయలు కాస్తుందా? బహుశా కాస్తుందేమో, చెప్పలేం అన్నాడు రామం. రామం సెలవు పెట్టిన 2 నెలలు కాక మరో 15 రోజులు సెలవు పొడిగించాడు. స్లాబ్ వేయడం కూడా పూర్తయింది. ఇంటి బయట సిమెంట్ వేయడం కూడా అయిపోయింది. ఇంక నేను మందమర్రి వెళ్ళిపోయి మళ్ళా 2-3 నెలల తర్వాత వస్తాను. అప్పుడు పిల్లలకి వేసవి సెలవులు ఇస్తారు. అప్పుడు మిగిలిన పనులు చేయించుకుందాం అన్నాడు రామం. రామం వెళ్ళిపోతుంటే అమ్మలకి దిగులుగా అనిపించింది. పెళ్ళయ్యాక ఇన్నాళ్ళు సెలవు పెట్టి కలిసి ఉండడం ఇదే మొదటిసారి. వారానికి 4-5 రోజులు అమ్మలు కూడా సైటుకు వెళ్తుండేది. అక్కడ ఒక చిన్న తాత్కాలిక షెడ్డు వేయించాడు రామం. అందులో కూర్చొని ఇద్దరూ తమ ఇంటిని ఎలా తీర్చిదిద్దుకోవాలో ప్రణాళికలు వేసుకునేవారు. నేను రిటైర్ అయ్యాక, మనం ఈ ఇంటికి వచ్చాక ఇంకా నువ్వు ఆ రాక్షసి బొగ్గుల సిగడీల మీద ఇంక వంట చేయక్కర్లేదు. రాగానే మొట్టమొదట గ్యాస్ కనెక్షన్ పెట్టిస్తాను అన్నాడు రామం. ఇంకా ఇక్కడికి వచ్చాక నేల మీద కూర్చొని వంట చేయడం వద్దండి. బహుశా అప్పటికి పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయేమో. మనిద్దరికే కదా వంటింట్లో చక్కని అరుగు కట్టించి దాని మీద నల్లరాయి పరిపించండి. శుభ్రం చేసుకొందుకి సులభంగా ఉంటుంది అంది అమ్మలో. నువ్వు చూస్తుండు, నీ వంటిల్లు ఎంత అందంగా తయారవుతుందో నవ్వుతూ అన్నాడు రామం. ఏమండి, ఇంటి ముందు కొన్ని మందార మొక్కలు, నందివర్ధనం మొక్కలు వేసుకుందాం. పూజకి పూలు ఉంటాయి అంది అమ్మలో. తప్పకుండా. ఇంకా ఇంటికి ఒక పక్క పొడవునా ఖాళీ స్థలం ఉంది. అక్కడ కూరగాయలు వేసుకోవచ్చు అన్నాడు రామం. ఇలా ఎన్నెన్నో ఊహలు, ఎన్నెన్నో ప్రణాళికలు. ఇప్పుడు రామం వెళ్ళిపోతుంటే అమ్మలకి చాలా ఒంటరిగా అనిపించింది. మళ్ళా వేసవి మొదలవుతుండగానే రామం 1 నెల రోజులు సెలవు పెట్టుకుని వచ్చాడు. రామం వచ్చిన కొన్ని రోజులకే విజయ కూడా హైదరాబాద్ నుండి వచ్చింది. ఇంటి బయటి పని అంతా అయిపోయింది. ఇంట్లో గోడలకి సిమెంటు వేయడం, నేల మీద రాళ్లు పరవడం, సున్నాలు, ఎలక్ట్రిసిటీ పనులు, కార్పెంటర్ పనులు ఉన్నాయి. మనం ఒక పని చేద్దామా? ఇక్కడ ఇంత దూరంలో అద్దె ఇంట్లో ఉంటూ రోజు అంత దూరం వెళ్ళి రావడం కంటే మనం మన ఇంట్లోనే ఉంటూ మిగిలిన పనులు చేయించుకుందామా అన్నాడు రామం. అమ్మలకి ఈ ప్రతిపాదన వింతగా అనిపించింది. ఇంకా తలుపులైనా పెట్టించలేదు. తలుపులేని ఇంట్లో మట్టి నేల మీద పడుకుంటూ కూర్చుంటూ ఎలా ఉంటామండి? ఆశ్చర్యంగా అడిగింది. దానికి కూడా నేను ప్లాన్ వేశానులే. ఇల్లు కడుతున్నప్పుడే తలుపులు, కిటికీలు అన్నీ తయారైపోయాయి కదా. ముందుగా ఒక గదికి, బాత్రూమ్కి నేల మీద టైల్స్ పరిపించుదాం. ఆ టైల్స్ పని అవుతున్నప్పుడే ఆ 2 గదులకి తలుపులు, కిటికీలు పెట్టించేస్తాను. అక్కడ అద్దె ఇల్లు ఖాళీ చేసి మనకున్న కొద్ది సామాన్లు తీసుకొని కొత్త ఇంటికి వచ్చేద్దాం. ఆ గదిలోనే అందరం ఉంటూ మిగిలిన పనులు చేయించుకుందాం అన్నాడు రామం. అమ్మలకి ఆ ప్రతిపాదనలో కొన్ని ఇబ్బందులు కనిపించినా వింటున్న పిల్లలకి మహా ఉత్సాహంగా అనిపించింది. అలాగే చేద్దాం నాన్నగారు అన్నారు నలుగురు ఉత్సాహంగా. మరి లైట్లు, ఫ్యాన్లు? అసలే వేసవికాలం, ఫ్యాన్లు లేకుండా ఉండలేం అంది అమ్మలు. మన ఇంటికి కరెంటు కనెక్షను వచ్చేసింది తెలుసా? ఎటొచ్చి ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు, గోడలకి సిమెంట్ వేసేదాకా పెట్టించుకోలేము. కానీ మెయిన్ బోర్డు నుండి తాత్కాలికంగా ఒక పెద్ద వైర్ తెచ్చి ఒక టేబుల్ ఫ్యాను, 2-3 లైట్లు పెట్టుకోవచ్చు అన్నాడు రామం. అమ్మలు ఆలోచించింది. ఈ పద్ధతిలో కొన్ని కష్టాలు ఉన్నా సుఖాలు కూడా ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా రామం రోజు ఎండలో బోల్డు దూరం తిరగక్కర్లేదు. వేళ పట్టున తింటూ కబుర్లు చెప్పుకుంటూ అందరూ నీడ పట్టున ఇంట్లో ఉండవచ్చు. రెండోది, ఇంటి అద్దె కలిసి వస్తుంది కూడాను. సరే, అలాగే చేద్దాంలేండి అంది అమ్మలు. మర్నాడే తాను అనుకున్న ప్రణాళిక మొదలెట్టేశాడు రామం. సరిగ్గా వారం రోజుల్లో కొత్త ఇంట్లో ఒక పెద్ద గదికి, అంటే ముందు హాలుకి, బాత్రూములకి నేల మీద టైల్స్ పరిపించి తలుపులు, కిటికీలు పెట్టించాడు. ఒక కొత్త టేబుల్ ఫ్యాన్ కొన్నాడు. వారం తర్వాత మంచి రోజు చూసుకుని గృహప్రవేశం చేసుకున్నారు. ఊర్లో ఉన్న బంధువులు కొద్దిమందిని భోజనానికి పిలిచారు. భోజనపు ఏర్పాట్లన్నీ రమాపతి చేశాడు. మర్నాడే అద్దె ఇంట్లో ఉన్న 4 మడత మంచాలు, మడత కుర్చీలు, టేబులు, ఉన్న కొద్దిపాటి వంట సామాన్లు కొత్త ఇంటికి తెచ్చేశారు. గచ్చు వేసిన ఒక్క గదిలోనే ఒక మూల 2 కిరోసిన్ స్టవ్లు పెట్టి
ఈ మూల వంటగది దేవుడి గది అంది అమ్మలు నవ్వుతూ. వీళ్ళు ఇంట్లో దిగినప్పటికే వేసవి మొదలవడంతో మడత మంచాలన్నీ డాబా మీద వేసేశారు. పగటిపూట అంతా ఆ గదిలో అందరూ కూర్చుని మధ్య మధ్యలో జరుగుతున్న పని పర్యవేక్షిస్తూ ఉండేవారు. పిల్లలకైతే ఏదో పిక్నిక్కి వచ్చినట్లు ఉంది. ఇంట్లో ఇంకా కొళాయిలు పెట్టించలేదు. కానీ ఇల్లు కడుతున్నప్పుడే రామం ఇంటి వెనుక బావి తవ్వించాడు. పొద్దున్నే రామం మగపిల్లలు ముగ్గురు ఆ నూతి దగ్గరే నిల్చుని నీళ్లు తోడుకుంటూ స్నానం చేసేవారు. అమ్మలు విజయ మాత్రం బకెట్లలోకి నీళ్లు తోడుకొని బాత్రూంలోకి తెచ్చుకునేవారు. ఎప్పుడూ బావి దగ్గర ఇలా స్నానం చేయకపోవడం వల్ల పిల్లలకి అదొక ఆటలా సరదాగా ఉండేది. స్నానానికి ముందు పక్కనే ఉన్న కొబ్బరి చెట్లకు నీళ్లు తోడిపోయడం కూడా సరదాగా ఉండేది. పొద్దున్న 9 గంటలకి పనివాళ్లు వచ్చాక ఇల్లంతా సందడిగా మారిపోయేది. పనివాళ్లు వచ్చాక వాళ్ళందరికీ టీ పెట్టివ్వడం విజయ పని. ఒకవైపు సిమెంటు పని వాళ్ళు, మరోవైపు కార్పెంటర్లు, ఇంకోవైపు ప్లంబరు ఎవరి పని వారు చేసుకుంటూ పోయేవారు. రోజు 10 మందికి తక్కువ కాకుండా టీ పెట్టవలసి వచ్చేది. పని జరుగుతున్న గదిలో రామం ఒక పుస్తకం చదువుకుంటూ కుర్చీలో కూర్చొని మధ్య మధ్యలో పనివారికి అవసరమైన సూచనలు ఇస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి పిల్లలు కూడా రామం పక్కనే కుర్చీలు వేసుకొని కూర్చొని ఏవో సందేహాలు అడుగుతూ ఉండేవారు. గచ్చు వేసిన గదిలో చాప మీద కూర్చొని విజయ అమ్మలు రామం తెచ్చిన ఎంఎస్కో పాకెట్ బుక్స్ చదువుకునేవారు. ఇంట్లో పనేమీ జరగని రోజుల్లో అందరూ కలిసి రమాపతి ఇంటికి వెళ్ళి రోజంతా అక్కడ ఉండి రాత్రికి వచ్చేసేవారు. 15 రోజుల్లో ఇంటి లోపల గోడలకి సిమెంటు కొట్టడం అయిపోయింది. ఆ తర్వాత ఒక్కొక్క గదికి నేల మీద టైల్స్ పరవడం మొదలెట్టారు. టైల్స్ పరిచిన గదిలో నేల మీద క్యారం బోర్డు పెట్టుకొని 4 పిల్లలు ఆడుకుంటుంటే పనివాళ్ళు చేస్తున్న పని చూస్తూ అమ్మలు రామం పూర్తయిన ఇల్లు ఎలా ఉంటుందో ఒకరికొకరు చెప్పుకుంటూ ఆనందంలో తేలిపోయేవారు. రామానికి ఇంకా సెలవులు 10 రోజులు ఉండగానే ఇంటికి రంగులు వేయడం తప్ప మిగిలిన పనులన్నీ పూర్తయిపోయాయి. మిగిలిన పనులన్నీ బడ్జెట్ లోపలే అయిపోవడంతో రంగులు మంచివే వేయించదలుచుకున్నాడు రామం. అప్పుడప్పుడే డిస్టెంపర్ కొత్తగా వస్తున్న రోజులు. డిస్టెంపర్ పెయింట్లంటే ఏమిటి నాన్నగారు? విజయ్ అడిగింది. అదొక ప్రత్యేక రకమైన సున్నం తల్లి. దాని మీద ఏమైనా మరక పడినా మనం మామూలుగా సబ్బుతో తోమి కడిగేసుకోవచ్చు. మరకలు పోతాయి కానీ రంగు పోదు. గోడలు కూడా నున్నగా పాలిష్ చేసినట్లు తళతళలాడుతాయి అన్నాడు రామం. వీళ్ళ ఇద్దరి మాటలు వింటున్న అమ్మలు పిల్లలు ఎవరూ లేనప్పుడు రామంతో అంది, మీరు అదేదో ఖరీదైన సున్నం గోడలకు వేయించుదామని చూస్తున్నట్లు ఉన్నారు. ఇల్లు కట్టడంలో డబ్బులు మిగిలితే ఆ డబ్బుతో విజయ్కి ఏదైనా నగ కొనొచ్చేమో ఆలోచించండి. ఇంటికి మామూలు సున్నం వేయించినా పర్వాలేదు అన్నది. రామం ఆలోచనలో పడ్డాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.